మహిళలపై చేసిన కామెంట్స్ ను హీరో శివాజీ సమర్థించుకున్నారు. ఎవరికి భయపడనని తన స్టేట్మెంట్ కు కట్టుబడి ఉన్నానన్నారు. ఆ రోజు స్టేజ్ ఉన్న మహిళలకు మాత్రమే సారీ చెప్తానన్నాడు. ఆ 2 పదాలకు మాత్రమే క్షమాపణ చెప్తున్నానని, తాను మాట్లాడిందంతా రైటే అన్నాడు శివాజీ. మహిళల వస్త్రధారణపై తన వ్యాఖ్యల్లో తప్పు లేదన్నట్లు శివాజీ మాట్లాడాడు. నేను చెప్పాల్సిన వ్యక్తులు ఎవరంటే, ఆ రోజు ఆ స్టేజీ మీద ఉన్న నా తోటి నటీనటులకు, ఆడబిడ్డలకు చెప్పాలి. ఫస్ట్ ఆ పదాలు దొరలకూడదు. నా జీవితంలో ఎప్పుడు దొరలలా. అలాగా 30 సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి. నేను దానికి మీ అందరికీ సిన్సియర్ అపాలజీస్ చెప్తున్నాను. ఆ 2 పదాలకి, నా ఆడబిడ్డలకి. నేను ఇచ్చిన స్టేట్మెంట్కి మాత్రం కట్టుబడే ఉన్నాను. దాంట్లో ఎవరికి భయపడేదే లేదు. ఆ 2 పదాలు మాత్రం అన్పార్లమెంటరీ. ఫ్రమ్ మై సోల్ ఐ రిగ్రెట్. అవి మాట్లాడటం తప్పు. అపాలజీస్ వెరీ క్లియర్. ఈ అపాలజీస్ నేను చెప్పాల్సిన వ్యక్తులు ఎవరంటే, ఆ రోజు ఆ స్టేజీ మీద ఉన్న నా తోటి నటీనటులకు, ఆడబిడ్డలకు చెప్పాలి. ఫస్ట్ ఆ పదాలు దొరలకూడదు. నా జీవితంలో ఎప్పుడు దొరలలా. అలాగా 30 సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి. నేను దానికి మీ అందరికీ సిన్సియర్ అపాలజీస్ చెప్తున్నాను. ఆ 2 పదాలకి, నా ఆడబిడ్డలకి. నేను ఇచ్చిన స్టేట్మెంట్కి మాత్రం కట్టుబడే ఉన్నాను. దాంట్లో ఎవరికి భయపడేదే లేదు. ఆ 2 పదాలు మాత్రం అన్పార్లమెంటరీ. ఫ్రమ్ మై సోల్ ఐ రిగ్రెట్. అవి మాట్లాడటం తప్పు. అపాలజీస్ వెరీ క్లియర్. రైట్. ఇదే అంశంపై అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ నాడి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి. శివాజీ ఆ రోజు స్టేజ్ మీద ఉన్న ఆడవాళ్లకు మాత్రమే అపాలజీస్ చెప్పారు, మిగతా వాటికి మాత్రం నేను ఆ రోజు మాట్లాడిన మాటలకి కట్టుబడి ఉన్నాను అంటున్నారు. ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి ఇప్పుడు ప్రజెంట్ శివాజీ మాట్లాడిన మాటల్ని? ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించి ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో, గంధర్వ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఒక రకంగా ఇంత బయట మొత్తం కూడా ఒక రకమైన వాతావరణాన్ని సృష్టించాయని చెప్పుకోవాలి. ఎందుకంటే శివాజీ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిత్వానికి అర్థం పడుతున్నాయని చెప్పేసి కూడా మహిళలు చాలా మంది పెద్ద ఎత్తున దుమారం జరిగింది. ఎందుకంటే శివాజీ అసలు అలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటి, అంటే ఆ ఆడవారి వేషధారణకు సంబంధించి, తర్వాత వాళ్ళని ఒక తిట్టుతోటి పోల్చడం, ఈ 2 విషయాల గురించి పెద్ద ఎత్తున అయితే ప్రతి ఒక్కరూ శివాజీపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా శివాజీ ఏదైతే ఆలోచిస్తాడో ఆ ఆలోచన ప్రకారం అది రిఫ్లెక్ట్ అయింది. అందుకనే ఆ ఆలోచన, ఆ భావన నుంచి అలా చెప్పాడు. ఖచ్చితంగా ఇది శివాజీ చాలా మహిళల పట్ల ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా చాలా క్షమాహనం కానివి అంటూ కూడా చాలా పెద్ద ఎత్తున, అంటే చిన్నయ్య దగ్గర నుంచి నటి అనసూయ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఇండస్ట్రీలో నుంచి, వాయిస్ ఆఫ్ ఉమెన్ ముఖ్యంగా నందిని రెడ్డి దగ్గర నుంచి సుప్రియ ఆర్లగడ్డ, ఇలా ప్రతి ఒక్కరు కూడా తమ గళాన్ని ఇచ్చారు. శివాజీ అసలు ఆ వ్యక్తి కూడా అంటే దాదాపు 30 సంవత్సరాల నుంచి కూడా శివాజీ ఇండస్ట్రీలో ఉన్నా కూడా శివాజీ వ్యక్తిత్వం తెలుసు మాకు అని చెప్పేసి కూడా ఇండస్ట్రీలో లేడీస్ చాలా మంది కూడా ఇదే పాట చెప్పారు. అయితే రీసెంట్ గా ఇంకా కొద్దిసేపు క్రితం శివాజీ కూడా అదే మాట చెప్తున్నాడు. ఏమంటే, నేనైతే ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చానో అక్కడ ఉన్న కొంతమంది నటీనటులకు మాత్రమే నేను చెప్పాను. నేను నా ఇచ్చిన స్టేట్మెంట్ కట్టుబడి ఉన్నాను. కేవలం ఆ 2 మాటలకే నేను రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను, నన్ను క్షమించండి, అపాలజీ అని చెప్పేసి చెప్తున్నాడు. అయితే అతను ఓవరాల్ గా మొత్తం మాట్లాడిన ఒక స్త్రీ గురించి మాట్లాడిన ఈ స్టేట్మెంట్ లో నేను ఇదే మాట మీద కట్టుబడి ఉన్నాను అని చెప్పడం వెనకాల ఆయన యొక్క వ్యక్తిత్వం దాగుందని చెప్పేసి కూడా వీళ్ళు అని చెప్తున్నారు. ముఖ్యంగా చాలా వరకు అంటే ఒక కాంట్రవర్షియల్ తీసుకుంటే ఆ కాంట్రవర్షియల్ ద్వారా అతను తన పోకడని తెలియపరచడానికే ఎక్కువ ఇలాంటి కామెంట్స్ చేస్తూ ఉంటాడని చెప్పేసి కూడా చాలా మంది ఇండస్ట్రీ నుంచి ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. ముఖ్యంగా శివాజీ వ్యాఖ్యల పట్ల ప్రతి ఒక్కరు కూడా సిగ్గుపడుతున్నారని చెప్పుకోవాలి. అరుణ. రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఇక శివాజీ వ్యాఖ్యలపై ఫిల్మ్ కరెస్పాండెంట్ నాగేశ్వరరావుని అడిగి మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. నాగేశ్వరరావు, చెప్పండి. శివాజీ క్షమాపణలు చెప్పాలి, ఆయన మీద యాక్షన్ తీసుకోవాలని మహిళా లోకం అంతా కోరుకుంటోంది. ఇప్పుడు శివాజీ దానికి మరింత ఆజ్యం పోసేలా ఇప్పుడు మరింత కామెంట్ చేశారు. నేను స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి మాత్రమే అపాలజీస్ చెప్తాను, మిగతా వాళ్ళకి కాదు అని. దీన్ని ఏ విధంగా చూడాలి? హలో. రైట్, శివాజీ వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోసేలా ఉన్నాయి. నిన్న తను దండోరా ఫిలిం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలకి మహిళా లోకం మండిపడుతోంది. అపాలజీస్ చెప్పాలి ఖచ్చితంగా అని ఆడవాళ్లు డిమాండ్ చేస్తున్న తరుణంలో
కేవలం నేను స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి మాత్రమే అపాలజీస్ చెప్తాను, మిగతా వాళ్ళకి కాదు, నిన్న నేను చేసిన వ్యాఖ్యలకి కట్టుబడి ఉన్నాను అంటూ శివాజీ ఇప్పుడు కామెంట్స్ చేసినటువంటి కామెంట్స్ మరింత ఆద్యం పోసినట్లుగా అవుతోంది. మరిన్ని డీటెయిల్స్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, నిన్న గంధోరా ఫంక్షన్ లో శివాజీ ఒక హీరోయిన్ ఉద్దేశించి వాళ్ళ డ్రెస్సులను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంటే హీరోయిన్స్ డ్రెస్సులు ఎక్కడ వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి అంటూ కూడా 2-3 పదజాలాలు అన్న పార్లమెంటరీ వర్డ్స్ వాడాడు. అయితే దానికి చిన్నమయ్య గాని, అనసూయ గాని, మంచు లక్ష్మి గాని, మంచు మనోజ్ గాని వాళ్ళందరూ ఖండించడం జరిగింది. ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు ఆవేశంగా శివాజీ ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు జరుగుతుంది, లైవ్ లో కూడా మనం చూస్తున్నాం. ఇప్పటికీ కూడా నేను అన్న మాటలు 2 మాటలకి సారీ, మిగతాదంతా కరెక్టే. ఆ 2 మాటలు మాత్రం నేను సారీ చెప్తున్నాను, మిగతా దానికి నేను ఏ విధంగా తప్పు చేయలేదు. అలాగే ఇండస్ట్రీలో చాలా మంది చాలా మాటలు అన్నారు కానీ నన్ను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని లోపోతున్నాడు. బట్ ఏది ఏమైనా కూడా అటువంటి అన్పార్లమెంటరీ వర్డ్స్ హీరోయిన్స్ గురించి మాట్లాడటం, పైగా పబ్లిక్ వేదిక మీద మాట్లాడటం అది సమంజసం కాదు, ఎవరూ కూడా ఉపేక్షించేది కాదు. ఎందుకంటే హీరోయిన్ 2026 వస్తుంది, ఒక 4 రోజులు. ఇటువంటి తరుణంలో ఎవరు ఏ బట్టలు వేసుకోవాలి, ఎవరు ఎలా ఉండాలి అనేది ఒక పబ్లిక్ ఫంక్షన్ లో ఒక మాటలు అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడి చెప్పడం అనేది ఒక సెలబ్రిటీగా అతను మాట్లాడటం 100% కరెక్టే. అది కూడా ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి మరీ కూడా నేను ఆ 2 మాటలకే తప్ప మిగతాదాన్ని సమర్థిస్తున్నాను అంటూ కూడా లైవ్ లో మాట్లాడుతున్నాడు. ఇప్పటికి లైవ్ కూడా నడుస్తుంది. అతను ఎక్కడ రాత్రి నుంచి 36 గంటలు నిద్రపోలేదు కానీ ఆ 2 మాటలు తప్పు, మిగతాదంతా కరెక్ట్ అంటూ తను సమర్థించుకుంటున్నాడు. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.